ఆగో పెద్ద పెద్ద భవన్లు ముంగట పెట్టుకొని రోడ్ల మీద నిరసన ఎత్తున్నారు చూసిండ్రా. గిళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పిలగాన్లాట. అయితే కొన్నొద్దుల కానుంచి గిళ్ళకు పెట్టే అన్నంలా పురుగులు బ్లేడ్లు అత్తున్నాయట. ఇక ఈ ముచ్చట్ను ఆడున్న ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటలేరట. ఇక నిన్న పెట్టిన అన్నంలో కూడా గట్లనే మళ్ళా బ్లేడ్లు పురుగులు వచ్చినాయట. అరే పురుగులంటే ఏదో బియ్యంలు వచ్చినాయి అనుకోవచ్చు, ఇక అవన్నిటినీ ఎవడు పోతం చేయాలని గట్లనే వండిండి అనుకోవచ్చు. కానీ బ్లేడ్లు వచ్చుడైంది గిదేదో కావాలనే మా మీద పగబెట్టుకొని పక్కా ప్లాన్తోనే చేస్తున్నారని గరమైనరు స్టూడెంట్స్. గిట్లయితే మేము హాస్టల్ ఉండి ఎట్లా చదువుకోవాలి, అడ్డమైన తిండి పెట్టి మమ్మల్ని ఆగం చేస్తే మా పరిస్థితి ఏందని బగ్గనే గరమైనరు. ఈ ఎంబటే ముచ్చట మీద రోడ్ల మీద కూర్చొని ధర్నాకు దిగిండ్రు స్టూడెంట్స్ అందరూ. గిన్నొద్దులు గురుకులాల పిల్లగాన్లకు కల్తీ తిండి పెట్టి వాళ్ళని ఆగం చేసిండ్రు. పాపం కొందరైతే ఫుడ్ పాయిజన్ అయి జీవి కూడా ఇడిచిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీల కాడ గసొంటి తిండి పెట్టే ఆగం చేస్తున్నారని గరమైతున్నారు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. సర్కారు హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తున్నాం, మంచి తిండి పెడుతున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారోళ్ళు గిసొంటి ముచ్చట్లు మీ కంటికి గానత్తలేవా అని గరమైతున్నారు చాలా మంది.